అందం, తెలివితేటలు ఈ రెండు ఒక్కరిలోనే ఉండడం కాస్త అరుదు. అలాంటి వాళ్ళ నుంచి సమాజం ఎంతో కొంత నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ఆ రెండింటికి అహంకారం తోడైతేనే అసలు సమస్య వస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పరిస్థితి కూడా ఇదే. ఆమె తనకు ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటుంది. అది అహంకారం అని చెప్పి జనం మొత్తుకున్నా వినదు. పదే పదే వివాదాలు, ప్రతి విభాగంలోనూ తన తెలివితేటలు నిరూపించుకోవాలని ప్రయత్నం. చివరికి జనంలోనూ తోటి అధికారుల మధ్య అవమానం. అయినా సరే నేనింతే అంటోంది స్మిత. ఇప్పుడు దివ్యాంగులపై కామెంట్ చేసి లేనిపోని వివాదంలో ఇరుక్కొని అయినా సరే నేనింతే అంటోంది సీనియర్ ఆఫీసర్. స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో అంతా తానై అధికారం చెలాయించిన ఐఏఎస్ ఆఫీసర్. ఇంకా చెప్పాలంటే సీఎంఓ మొత్తం ఆమె కనుసన్ననలోనే నడిచింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫీట్ తిరగబడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మితాను కూడా పక్కన పెట్టారు. నాటి వైభోగం అంతా కనుమరుగైంది. అయినా ఆమె ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల స్మిత చేసిన ఓ ట్విట్టర్ ఎక్స్ పోస్ట్ తీవ్ర వివాదాస్పదమై దేశవ్యాప్తంగా రచ్చవుతోంది. అందున అత్యంత సున్నితమైన దివ్యాంగులు రిజర్వేషన్ సబ్జెక్టును టచ్ చేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అందులో వాడిన భాష, చెప్పిన విధానం ఆమెలోని కరుడుగట్టిన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. మనుషులు పైకి చూడ్డానికి అందంగా, సున్నితంగా కనబడినంత మాత్రాన సరిపోదు, మనసులు కూడా అంతే అందంగా ఉండాలన్న సెటైర్స్ సైతం గట్టిగానే పడుతున్నాయి. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నకిలీ వైకల్యం, ఓబీసీ సర్టిఫికెట్స్ వివాదంలో ప్రస్తుతం సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది. దానికి కొనసాగింపుగా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు స్మిత. అదే ఇప్పుడు ఆమెను మరోసారి రోడ్డు మీదకి లాగింది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో ఫీల్డ్లో పని ఎక్కువని, కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల్లో కూడా పని చేయాల్సి ఉంటుందని, అందుకు శారీరక దృఢం చాలా ముఖ్యమని, ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి ఉంటుందని, ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుందని కూడా రాసుకొచ్చారామె. మరోవైపు అంగవైకల్యం ఉన్న పైలట్ను విమాన సంస్థలు ఎంచుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా? రక్షణ, ఇతర శాఖల్లో దివ్యాంగుల్ని చేర్చుకుంటారా అంటూ రకరకాల వివాదాస్పద ప్రశ్నలతో చర్చకు, రచ్చకు తెరలేపారు. అత్యున్నత సర్వీసుల్లో అసలు ఈ కోటా ఎందుకని ప్రశ్నించారు స్మిత. ఆ మెసేజ్ చుట్టూనే ఇప్పుడు వివాదం ముసురుకుంది. అసలు ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారు? దివ్యాంగులుంటే అంత చిన్న చూపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్. మాజీ ఐఏఎస్ అధికారి బాలలత అయితే స్మితకి ఏకంగా సవాల్ విసిరారు. తనతో పాటు మళ్లీ సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారామె. అసలు దివ్యాంగులం బతకాల వద్దా అని కూడా ప్రశ్నించారు బాలలత. పని ఉన్నోళ్ళు పని చేసుకుంటారు తప్ప ఇలా ట్వీట్లు పెట్టరని, బహుశా స్మితా సబర్వాల్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండొచ్చు కానీ మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు బాలలత. స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా లేక తెలంగాణ ప్రభుత్వ విధానం కూడా అదేనా చెప్పాలని కూడా డిమాండ్ చేశారామె. గతంలో కూడా రకరకాల వివాదాల్లో చిక్కుకున్నారు స్మిత. కేసీఆర్ హయాంలో సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉంటూనే తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మిగతా ఐఏఎస్లు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసినా స్మిత మాత్రం ఆ పని చేయలేదు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం స్మితా సబర్వాల్పై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో చేయకూడనివన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి తప్పించుకోవడం కొంతమందికి ఫ్యాషన్ అయిందంటూ ట్వీట్ చేశారు ఆయన. చివరికి స్మిత రియాక్ట్ అయ్యి అందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమె హవా కొనసాగిన టైంలో ఫీల్డ్ విజిట్ పేరుతో ఆమె ప్రత్యేక హెలికాప్టర్ వాడడం విమర్శలకు దారితీసింది. అదొక్కటే కాదు, కేసీఆర్ వెన్నుదన్ను చూసుకుని తరచూ స్మితా సబర్వాల్ రెచ్చిపోతూ ఉండేవారు. గతంలో అవుట్లుక్ మ్యాగజైన్ స్మితపై వివాదాస్పద కార్టూన్ వేసింది. ఆమె ర్యాంప్ వాక్ చేస్తున్నట్లుగా వేసిన కార్టూన్ అప్పట్లో పెద్ద రచ్చరేపింది. అవుట్లుక్ పై స్మితా సబర్వాల్, ఆమె భర్త అకున్ సబర్వాల్ 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈ కేసులో లాయర్ ఫీజు కోసం 15 లక్షల రూపాయలు తీసుకున్నారు స్మిత. దీన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది. ప్రైవేట్ కేసులకు ప్రజల సొమ్ము ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. మరోసారి స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్లో ఇండియా మ్యాప్లో కాశ్మీర్ సంపూర్ణంగా లేదు. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. మరోసారి
మణిపూర్ ఘటనపై స్పందిస్తూ మహిళలు నిస్సహాయులు అంటూ ఆమె పెట్టిన ట్వీట్ మరో పెద్ద వివాదం అయిపోయింది. నీకు తెలంగాణలో అత్యాచారాలు కనిపించవా అంటూ తగులుకున్నారు జనం. టీఆర్ఎస్ కార్యకర్తల స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకుంటూ వాటికి ఆత్మాభిమానం, మహిళా హక్కులు టైటిల్ వేసుకుంటూ ఉంటారు స్మితా సబర్వాల్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక స్మితను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పవర్ లేని పోస్టులో పడేశారు. ఎక్కడున్నా ఏదో ఒక వివాదం మాత్రం స్మిత సొంతం. ఆ మధ్య ప్రస్తుత పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ముందు స్మిత కాలు మీద కాలు వేసి కూర్చున్న విధానంపై కూడా మండిపడ్డారు నెటిజన్లు. గతేడాది స్మిత ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడ్డం, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం మరో వివాదం. అవన్నీ ఒక లెక్క. ఇప్పుడు ఏకంగా దివ్యాంగులు టార్గెట్ చేసుకుని పెట్టిన మెసేజ్ మరో లెక్క. ఇది ఆమె మానసిక స్థితి లేక ఇన్నేళ్లు హవా నడిపి ఇప్పుడు తన్నెవరూ గుర్తించడం లేదన్న ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక రూపంలో లైమ్లైట్లో ఉండాలి అనుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. పైగా ఫస్ట్ చేసిన పోస్ట్కు వివరణ ఇస్తూ పెట్టిన రెండో పోస్ట్ రచ్చను మరికొంచెం పెంచింది. అసలు సివిల్ సర్వెంట్లకు పొద్దున్న లెగిస్తే ఈ వివాదాలేంటి? వీళ్ళకి పని పాట లేదా? అంత ఖాళీగా ఉంటున్నారా అనే చర్చ మొదలైంది. కానీ స్మిత లాంటి వాళ్ళు మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవా? మేము ఈ దేశ పౌరులం కాదా? మహిళలు మాట్లాడకూడదా అనే వాదన కూడా చేస్తున్నారు. అందరికీ హక్కులుంటాయి, హక్కులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరి విషయంలో జోక్యం చేసుకోవడం తప్పు కదా. పైగా గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉండి కోరి వివాదాల్లో ఎందుకు దూరుతారు? స్మితా సబర్వాల్ చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించడం లేదో చూడాలి మరి.